శ్రీశ్రీ గారు కూడా లాస్ట్ వచ్చారు ఆయనంతా. అప్పుడు తోట రామస్వామి గారు మినిస్టర్ ఉన్నారు. వాళ్ళ అల్లుడు చిక్కం సాంబశివరావు అని మంచి మీలాగే కలర్ఫుల్ పర్సనాలిటీ ఆయన. లుంగి వేసుకొచ్చి ఇంత మందుబాట్లు అట్టుకొచ్చి నాకు శ్రీశ్రీ గారిని విడిచిపెట్టండి, ఈవేళ వీరిని చూసుకుంటా ఉన్నాడు. వీరిని చూసుకుంటామంటే దీంతో వాడు శ్రీశ్రీ గారు అది లేకపోతే ఆయన పడుకునేవాడు కదా. అక్కడి సాహిత్యం చర్చ అని ఆయన స్పిరిట్ ఉండేది, కానీ ఆయన స్పిరిట్ ఉంటే కానీ ఆయన స్పిరిట్ వచ్చేది కదా. అలాగా శ్రీశ్రీ గారితో చిన్న వయసులోనే పరిచయాలండి అండి. ఇలాగా నా మై లైఫ్ జర్నీ ఈజ్ లైక్ దట్ అండి. అది స్టార్టింగ్ అండి. తర్వాత ఏంటంటే మీరు ఇందాక అడిగారు కదా, మనకి ఎందుకంటే ఇదంతా చెప్పాలంటే చాలా అంచేత ఇక్కడ రావటం, లా కాలేజీలో జాయిన్ అవ్వటం, మాడబూడి శ్రీధర్ గారు మేమంతా కొలీగ్స్ కావటం, నా సీనియర్ కావటం, కోదండరామ్ గారు ఇంకో దాంట్లో ఉండటం, ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అంటే ముందున్నటువంటి ఆ లైన్ కంటిన్యూ అయిందండి. అలాగా పెద్ద పెద్ద వాళ్ళందరితో ఖర్చు ఇక్కడ ఎక్కువగా జాలమ్మ గారు, నగరముని గారిని మన అసెంబ్లీలో ఉండేవారు. నగరముని గారు వారిని కలుసుకుని ఆయన అసెంబ్లీలో ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు కూడా హెల్తీగా ఉన్నారండి. మన విజయవాడ ఫంక్షన్ కూడా వచ్చారు. అలాగా వాళ్ళందరితో పరిచయాలు ఏర్పడటం, అసెంబ్లీకి వెళ్ళటం, ఇవన్నీ చూడటం. మళ్ళీ ఒక రోజుని దాసనారాయణ గారి దగ్గరికి మన అన్నపూర్ణాలు 222 అంటే దాసనారాయణ గారి ఆ 222 హోటల్ అన్నపూర్ణ హోటల్ మొత్తం వరుస 2-3 లైన్ అంతా బుక్ చేసేవారండి. డైరెక్టర్లు అంతా వచ్చి, ప్రొడ్యూసర్స్ వచ్చి ఆయనకి ఎప్పుడు మాకు డేట్స్ ఇస్తారా అని, ఎప్పుడు అంటే ఆయన అంత సక్సెస్ చాలా ఉందండి. అంత గొప్ప సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండి ఆ రోజుల్లో ఆయన. అంచేత ఏంటంటే ఆయన కోసం వచ్చేవారు. నేను ఎప్పుడైనా వెళ్తే కూర్చోమని టిఫిన్ అన్ని పెట్టేసేవారు. నారాయణరావు గారితో పరిచయం. అలాగా రెగ్యులర్గా వెళ్ళటం, బస్సు ఎక్కడటం, మళ్ళీ మార్నింగ్ దిగటం, ఆయనతోటి కార్లో వెళ్ళిపోవటం, ఆ కారులోనే ఆయన డిక్టేట్ చేయటం అన్నీ చూశారు. ఆయన ఆలోగా ఏంటంటే ఎమ్మెల్యే ఏడుకొండ సినిమా తీశారు. సరిగ్గా ఎమ్మెల్యే ఏడుకొండ సినిమా తీసేప్పటికి అప్పుడు పేపర్ పెట్టాలని ఆలోచన వచ్చిందండి. అది సెన్సార్లో కొంచెం ఇబ్బందులు వచ్చాయి. ఎమ్మెల్యే ఏడుకొండకి ఎందుకు ఎంత ఇబ్బంది అని నేను ఆంధ్రప్రభకు ఆర్టికల్ రాశాను. నిజంగా ఏంటంటే ఎమ్మెల్యే ఎవరో ఉన్నారో ఏడుకొండకి ఇబ్బందికి పెడుతున్నారేమో అసెంబ్లీలో అని మంచి అందరూ చదివేశారు. అర్థం వచ్చింది. ఏవికే ప్రసాద్ గారు ఎడిటర్ అప్పుడు ఆంధ్రప్రభ గారిని, నటరాజన్ గారు వాళ్ళందరూ ఉండేవారు. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రభ వీక్లీ చూసుకునేవారు. నేను ఊరిలో ఫ్రీలాన్సర్గా స్టార్ట్ చేశానండి. నాకు ముందు నుంచి రైటింగ్ అంటే ఇష్టం అండి. అలా నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది సార్. పెద్ద ఆయన నన్ను విడిచిపెట్టి నాకు కూడా ఉండి బాగా రాశాను, నీ పెన్ బాగుంది, నువ్వు కంటిన్యూ చేయి రాజు అన్నారు. ఆ తర్వాత బౌద్ధూరు బాటసారి సినిమా తీస్తుంటే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో పేపర్ పెట్టాలని ఆలోచన వచ్చిందండి. అప్పటికే ఏంటంటే నాగేశ్వరరావు గారు ఆ స్టూడియోలో కూర్చున్న వాళ్ళు ఏంటంటే ఆయన తీసుకెళ్ళేవారు. వాళ్ళతో భోజనం చేసేవాడిని. నాగేశ్వరరావు గారు ఎప్పుడైనా ఖాళీ దొరికితే నాతో మాట్లాడుతుండేవారు. చాలా వెరీ యాక్టివ్. మా చిత్రరామరాజు నాతో ఉండని చెప్పేవారు ఆయన, మా గురుగారు నారాయణరావు గారు. అలాగా ఆయన వెరీ గ్రేట్ పర్సనాలిటీ తోటి ఆయన ద్వారా చిరంజీవి గారు వీళ్ళందరితో పరిచయాలు ఏర్పడినాయండి. చిరంజీవి గారు మేము ఇది తానాకి వెళ్ళామండి. తానాకి వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావుది చిరంజీవి గారు పక్క రూములు. తానా మీటింగ్ రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలో తానాకి చిరంజీవి గారు మొట్టమొదటిసారి ఆయన్ని చీఫ్ గెస్ట్గా కూడా పిలిచారు నిర్వాహకులు. అప్పుడు అక్కడ డాక్టర్ ఒక ఆయన ఉండేవారండి, ఆయన ఇన్వైట్ చేశారు. ఆయన వీళ్ళందరూ కలిపి అక్కడ న్యూయార్క్లో జరిగిందండి. మ్యారెట్ హోటల్లో రూమ్స్ ఇచ్చారు. మేము కూడా అక్కడ, నేను సుబ్రహ్మణ్యరెడ్డి గారు నన్ను తీసుకెళ్లారు. ఆయన ట్రావెలింగ్ అంతా పెట్టుకున్నారండి. ఉదయంలో చాలా ఇంపార్టెంట్ రోల్లో ఉన్నాం కాబట్టి స్పెషల్ కరస్పాండెంట్ తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మన ఎవరు ఈయన కూడా ఉదయం ఎవరైతే ఉన్నారో మా రెడ్డి గారు, సుబ్రహ్మణ్యరెడ్డి గారు అంతా ఆయన కూడా స్పాన్సర్ చేశారు కొన్ని ప్రోగ్రామ్స్ అండి. వెరీ వెరీ గ్రేట్ పర్సనాలిటీ అండి ఆయన. సో చారిటీలో ఇంకా అలాంటి పర్సనాలిటీస్ చూడండి. సుబ్రహ్మణ్యరెడ్డి గారు లాంటి భార్య కూడా, పార్వతమ్మ గారు కూడా ఎక్కడికి వెళ్ళి ఇద్దరు ఉన్నారు. అసలు విడిచిపెట్టేప్పుడు ఉండేది. అటువంటి జంటను కూడా నేను చూడలేదండి ఇప్పుడు. ఎవరైనా ఎక్కడ బ్రేక్ వస్తుందండి, చిన్న ఫంక్షన్ కూడా ఒక్కో గంటకి ప్రయాణానికి కూడా ఆవిడ లేకుండా ఎప్పుడు ఆయన ట్రావెల్ చేయలేదు. పార్వతమ్మ గారు లేకుండా. ఇటీవల ఆవిడ చనిపోయారు కూడా అండి. అది వాళ్ళందరితో పరిచయాలు. అక్కడ ఉంటే నేను ఉదయంలో ఉన్నాను కదండి. ఉదయంలో రామారావు గారు నెక్స్ట్ పార్టీ పెడతారు, చిరంజీవి గారు రామారావు గారికి ఇద్దరికి క్లాష్ అవుతుంది అనేటువంటి రూమర్స్ ఇక్కడ ఈయనెవరు వాడు బావమరిది ఉన్నారు కదండి, ఆయన ఫ్లోట్ చేశారు. అల్లు అరవింద్ గారు సినిమా రిలీజ్ అయినప్పుడు పార్టీ పెట్టి వస్తుందని. ఎందుకంటే ఆ ఇమేజ్ క్రియేట్ చేయడం కోసం, ఆ బిల్డప్ చేయడం కోసం, ఆ సినిమాకి ఎక్కువ రేటింగ్ రావడం కోసం, బయర్స్ రావడం కోసం టెక్నిక్ ట్రేడ్లో ఒక భాగం చేశారండి ఆయన. దీని పబ్లిసిటీ పార్టీని కూడా. ఆయన రామారావు 94 రామారావు పిలిచారు. రామారావు నన్ను అడిగారు, చిరంజీవి గారు పార్టీ పెడుతున్నారంటండి, ఎంతవరకు కరెక్ట్ మీరు తెలుసుకోండి సార్ అన్నాను నేను.
మేముండగా వారు బెటర్ పార్టీ అన్నారు రామారావు. అదేంటి సార్ అంటున్నారు ఇక్కడ, మన పేపర్లో వస్తుంది అక్కడ పార్టీ మీ దాని మీద పోటీ చేస్తారంటే మేము అడుగుతాం ఇప్పుడు పిలిచి అన్నారు. నేనైతే నెమ్మదిగా వస్తాను సార్, మళ్ళీ వస్తాను అన్న నా ఎదురుగా పిలిచి అడుగుతారే వాళ్ళకి. నాకు తప్పున్నానండి అక్కడ. కొంచెం కింద ఫ్లోర్లో మా రూమ్ అండి, పై ఫ్లోర్లో ఎన్టీ రామారావు గారు, పక్క చిరంజీవి గారు. చిరంజీవి గారికి చాలా ఇష్టం ఎన్టీ రామారావు అంటే. వెళ్ళారండి, లోపలికి వెళ్ళారు, కూర్చున్నారు, సాధ్యం మాట్లాడుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోవటం కూడా నేను చూశానండి. వెళ్ళిపోయిందని నేను వెళ్ళానండి. వచ్చారా అన్నారు. వచ్చానండి. ఏమన్నారు సార్ అన్నాను. వారు ఎప్పుడు మేము జీవించి ఉండగా వారు పార్టీ పెట్టారన్నారు అని చెప్పారు. చెప్పారు. అయితే నేను అదే ఫ్యాక్స్ కదండి, ఇప్పుడు ఫ్యాక్స్లో కొట్టేశాను. బ్యానర్ స్టోరీ నడింపల్ సీతారాం ఫ్రమ్ న్యూయార్క్ అని ఉదయంలో వచ్చేసిందండి. చిరంజీవి గారు పార్టీ పెట్టట్లేదు, ఇక్కడ పార్టీ క్యాండిడేట్లు వచ్చేస్తున్నారండి. ఉదయం దినపత్రికలో 72% ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చిరంజీవి గారిని సొంత రాజకీయ పార్టీ నెలకొల్పమని, పలానా నియోజకవర్గానికి పలానా వాళ్ళంట అని చెప్పేసి అది కాదు సార్. ఏమైందంటే శ్రీకాంత్ గారు, దానివల్ల ఆయన సినిమాలు కూడా ఎక్కువ బయర్స్ వచ్చేసారు. అప్పుడు బయర్స్ అంటే ప్రైవేట్గా టికెట్ కోసం అండి. సినిమాకు ఉంటే టికెట్ అంటే ఆ రేట్ పెంచేశాడు ఈయన. ఎవరు? చిరంజీవి గారు. మంచి వ్యాపారవేత్త కదా. పాలకూలు నుంచి వచ్చాడు. పాలకూలు గారి గురించి చెప్తున్నారు. అదే, ఎందుకంటే పాలకూలు నుంచి వచ్చిన వాళ్ళు జనరల్ వ్యాపారంలో ఫస్ట్ అండి, నిష్ణాతులు. పైగా అంత వైశ్యాస్ కమ్యూనిటీ అండి అక్కడ ఎక్కువ మెజారిటీ. బోత్ ఇద్దరు ఈ రెండు కమ్యూనిటీస్లో ఈక్వల్గా ఎదిగినటువంటి వాళ్ళు. ఇటు రైస్ బిజినెస్, అన్ని రైస్ మిల్స్ అండి, ఆర్ హోల్సేల్ బిజినెస్ అండి. ఇటు కౌంట్లు కానీ కాపులు కానీ ఆ రేషియోలో ఎదిగారండి అక్కడ. అంచేతను అదేవిధంగా పాలకుల నుంచి వచ్చినటువంటి సినిమా డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అందరూ కూడా, పినిశెట్టి గారు కానీ అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. వ్యాపార దృక్పథం ఉంటుంది. అల్లు రామయ్య గారు వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన చలం గారు, అందరూ చలం గారు, అందరూ ఈశ్వర్ గారు, రేలంగి నరసింహారావు గారు, అందరూ అండి. ఆల్మోస్ట్ అందరూ కూడా. మన కోటి రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పినిశెట్టి గారు, నాన్నగారు పినిశెట్టి శ్రీరామ్ వచ్చేస్తున్నారు. నారాయణరావు గారు చెప్పాకెళ్ళలేదండి, ఆయన అదే బేస్ కదండి. అయితే రాదని ఎప్పుడైతే ఫ్యాక్స్ ఇచ్చారో బ్యానర్ స్టోర్ వచ్చేసిందండి. వచ్చేసేపటికి ఈ కంగారు పడిపోయాడు. ఎవరో సీతారామరాజు అని నాకు పెద్ద పరిచయం లేదండి. అరవింద్ గారు పరిచయం లేదు మీకు? అల్లు వారి అబ్బాయితో పరిచయం లేదండి. అల్లు అరవింద్ గారితో పరిచయం లేదు, చాలా లిమిటెడ్ అండి. నారాయణరావు గారికి కూర్చో అల్లు అంటే అల్లు. అయితే వచ్చేసిందండి. వచ్చేసిన తర్వాత ఇలా వచ్చింది, చాలా డ్యామేజ్ జరిగింది, ఇక్కడ అందరూ ఓడాడుతున్నారు, నువ్వు పార్టీ పెట్టాను అని రామారావు గారు చెప్పినట్టుగా వచ్చింది కదా. నేను చెప్పాను కదా, రాసేసాను కదా, రామారావు గారు నాతో అన్నారని వెళ్ళిపోయిందండి. చిరంజీవి గారు కొంచెం బాధ వచ్చిందండి. అయిన తర్వాత ఆయన ఒక డాక్టర్స్ ఫ్యామిలీ ఉండేది, రామరాజు గారండి. వాళ్ళ పిల్లలతోటి అది ఈయన ఆ ఫ్లైట్లో తీసుకెళ్ళి కూడా వాళ్ళ అమ్మాయిలు అయ్యి ఉండి ఈయన చూపించారు, చిన్నపిల్లండి. అయితే చూపించిన తర్వాత వాళ్ళతో రిలేషన్ బాగా డెవలప్ అయింది. వాళ్ళతో వెళ్ళిపోయేటప్పుడు తర్వాత ఏంటంటే నాకు రామరాజు గారి ఇంటికి వెళ్ళటం రావటం అండి. వాళ్ళు కొంచెం ఆవిడది మా ఊరు పక్కన అల్లవరం అండి. మా ఇంటికి రండి అంటే లాంగ్ ఐలాండ్లో ఉండేవారండి. వాళ్ళ ఇంటి పక్కన రివర్ ఉండేది, బోట్ అది ఉండేది. డాక్టర్స్ అంటే పెద్ద ఫేమస్ కదండి. పైగా న్యూయార్క్లో డాక్టర్ అండి ఆయన. అయితే వాళ్ళ పిల్లలు వచ్చారండి సడన్గా, అనుకోకుండా ఒక 6 నెలల తర్వాత అండి. వస్తే నన్ను తీసుకెళ్ళమన్నారు చిరంజీవి గారి దగ్గరికి. అయ్యి బాబు నెత్తి మీద రాయడిపోయిందండి నాకు. మళ్ళీ ఆయన దొరకలేదండి. మీరు మళ్ళీ దొరకలేదండి. చూస్తున్నారు, ఎప్పుడు దొరుకుతారో అడుగుదాం. అది అడుగుతుంటే ఆయన దగ్గర ఒక రాజుగారు ఉండేవాడు అండి, మీకు తెలిసి సుబ్బరాజు అని మాగం అండి. అతను మాకు రిలేషన్ ఉంది, నా ఫ్రెండ్ కూడానండి. వాడు బ్రదర్ లైఫ్ బాగా దగ్గరండి మాకు. అయితే సుబ్బరాజుతో అన్నాను, ఇలా సీతారామరాజు గారు పిల్లలు వచ్చారని చెప్పండి. వచ్చారు, నా పేరు చెప్పకుండా పిల్లలు వచ్చారు, అక్కడ డాక్టర్ గారు పంపారండి. ఆయన జిమ్లో ఉన్నారు. అప్పటికి జిమ్లో ఉంటే జిమ్ చేస్తున్నారు. జిమ్లో కోదండరామరెడ్డి గారి ఇంట్లో ఉండేవారు. మీకు తెలుసు కదా, ఇక్కడ డైరెక్టర్ ఇక్కడ విజయబాబు నాయుడు గారి ఇంట్లో, కోదండరామరెడ్డి గారి పక్కన విజయబాబు నాయుడు, అది పక్కిల్లు. అదే అయితే వెళ్ళిన తర్వాత ఎలా వచ్చింది, ఎవరో వచ్చారంటే కోట సీతారామరాజు గారు తీసుకొచ్చారని సుబ్రాజ్ చెప్పాడు. ఉండమనండి అన్నారు. రండి వచ్చేసారండి. ఒక 5 నిమిషాలు వచ్చేసారు. తీసుకెళ్ళిన తర్వాత కాఫీ అన్నీ ఇచ్చారు, టిఫిన్ పెట్టారు. వాళ్ళకి బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ పాపకి మీ అమ్మగారు నాన్నగారు అడిగానని చెప్పమ్మా, ఎప్పుడు వచ్చినారండి మా ఇంటికి అన్నారు. అందుకు హాస్పిటాలిటీ చిరంజీవి గారు టాప్ కదా, ఆయన అసలు చాలా మర్యాద కూడా. చాలా వాళ్ళు సార్ వెళ్ళిపోతామండి, ఎక్కి వెళ్ళిపోతామని నేను అడవాడిగా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నాను అండి. వాళ్ళ కారు కింద మళ్ళీ సుబ్రాజ్ ఒకసారి సీతారామరాజు గారు రమ్మ, అది అడగటం కోసం అండి. ఇదేంటి సీతారామరాజు గారు మీతో నేను ఎప్పుడైనా మాట్లాడానా పార్టీ విషయం? లేదు సార్.
మరి మీకు ఎవరు చెప్పారు? మరి నేను చిరంజీవి గారు పార్టీ పెట్టలేదు, ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు దాంట్లో రాశారండి, మీరు ఒకసారి పేపర్ చూడండి సార్ అని. చూశాను, చదివాను. మా బావమరిది వెంటనే ఫ్యాక్స్ వేసాడు నాకు అక్కడికి, దాంట్లో వచ్చింది. ఇండియాలో వచ్చింది, ఇక్కడి నుంచి మళ్ళీ చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారు ఫ్యాక్స్ వేసేసా దేంట్లోనండి. ఫ్యాక్సే అప్పుడు ఇది ఉదయం కంప్లీట్ పేపర్ వచ్చేసింది. చేస్తే బ్యానర్ స్టోరీ ఇచ్చారు కదా మీరు అని, ఇచ్చాను సార్, మీరు పెట్టండి సార్, ఇప్పుడు మళ్ళీ బ్యానర్ స్టోరీతో రాస్తాను, నాది బాధ్యత, మీరు నాతో చెప్పండి. కనీసం వెళ్ళాను, చిరంజీవి గారు ఇలా అడిగారు, ఎందుకు చెప్పారు రాశారండి అని, పార్టీ పెడుతున్నారు ఆయన అని చెప్తే నేను ఖచ్చితంగా రాస్తాను సార్, మళ్ళీ మాట తప్పనండి అన్నాను. అష్టదిగ్బంధనం చేయటం మీరు ఇంకా ఇరుక్కుపోయారండి. అంతేగా, ఏం చెప్పాలో ఫోటో కూడా దీంట్లో చూడండి సార్, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో అండి. అయితే 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 పెడితే నేను మీ వెనకాల ఉంటాను సార్ నేను అంటే అయితే అలాగే చూద్దాం చిత్రరాజు గారి తర్వాత, ఇంకా తర్వాత మాట్లాడదాం ఈ విషయం. మళ్ళీ లేదంటే ఇబ్బంది అండి, పెడతానంటే ఇబ్బంది, వద్దంటే మళ్ళీ బావమరిది ఏమంటాడు. బావమరిది చాలా వరకు ఆయన, ఎందుకంటే ఎప్పుడు ఆయన బిజినెస్ అంతా ఆయనే చూసేవాడు, అంతేగా, మొత్తం పిక్చర్లు అన్నీ కూడా చాలా కాలం అట్లా నడిచింది అనుకోండి.